ఇక్కడ ఇక్కడ ఫర్ వేరియబుల్ ఇన్ అ లీస్ట్ అని పెట్టాను, డూ అండ్ స్టేట్మెంట్ డన్. సో లూప్ ఇస్ రన్ ఈచ్ ఐటమ్ టు ఇన్ ద లీస్ట్ ఫర్ వేరియబుల్ అండ్ యూజ్ ద డన్ టు ద ఈచ్ లూప్ అనమాట. ఈచ్ ఇక్కడ ఫర్ ఫర్ డే ఇన్ మండే ట్యూస్డే వెన్స్డే సాటర్డే అని ఇచ్చినప్పుడు డూ అండ్ డన్ లో మనకి అన్ని మండే ట్యూస్డే వెన్స్డే అన్నట్టు ఇట్లా టైప్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను అదే ఎగ్జాంపుల్గా ఫర్ ఐ ఇన్ 120 డూ ఎకో ఐ డన్. ఒక నిమిషం నీకు ఆ లూప్ కాన్సెప్ట్ ఇస్తాను. ఒక 20 లైన్స్ని మనం ఇందాక వేరే విధంగా చేసాం కదా. సో అదే విధంగా ఇక్కడ మండే నుంచి ఫ్రైడే కాకుండా జనరేటివ్ సీక్వెన్స్లో 20 నెంబర్స్ని ప్రింట్ చేయడం. ఇక్కడ i=1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, i++ అని అంతకుముందు చేసాం కదా. అదే విధంగా అవును. ఫర్ లూప్లో జనరేటివ్ సీక్వెన్స్ లాగా వాడుకొని మనం ప్రింట్ చేయొచ్చు. అది నేను ఇక్కడ చార్ట్లో పెట్టాను, జస్ట్ యూజ్ దట్ వన్. సో వచ్చినాయి కదా. సో ఈ ఫైండ్ ఆడ్ అండ్ 20 నెంబర్స్లో నువ్వు ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని, ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఒక స్టార్ట్అప్ కంపెనీలో అడిగారు. నేను ఇప్పుడు షేర్ చేశాను, జస్ట్ యూజ్ దట్ కమాండ్, యూజ్ దట్ స్క్రిప్ట్. అంటే మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటేమో అర్థమెటిక్ ఆపరేషన్ ద్వారా, పర్ లూప్ ద్వారా కూడా మనం 1 to 20 నెంబర్స్ ప్రింట్ చేసి, ఆర్ 1 to 20 కాదు, 1 to 50 కూడా చేసుకొని కూడా నువ్వు చేసుకోవచ్చు అనమాట. ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇది లాజికల్ థింకింగ్ కిందకి వస్తుంది. చూసారా? ఉమ్. ఓకే. ఆ లెట్స్ గో. ఆ యా, క్వశ్చన్ అడిగినప్పుడు ఇదంతా చెప్పాలా బ్రో? నేను రాశాను అది. ఆహా. నోట్ ప్యాడ్ వాళ్ళు ఎడిటర్ ఇచ్చారు, సెల్ ఎడిటర్, దాంట్లో రాశాను నేను. ఓకే. ఓకేనా? సో యా, లెట్స్ గో విత్ అదర్ కాన్సెప్ట్ అండి. సో ఫర్ లూప్ అర్థమైంది కదా, జనరేటివ్ సీక్వెన్స్. ఉమ్. మీరు చూస్తే మనకి ఆ, ఒకసారి లెఫ్ట్కి వెళ్ళారా మళ్ళీ ఒకసారి. ఇది చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ద లూప్ ఈజ్ రన్ వన్స్ ఈచ్ అన్ ఐటమ్ ఇన్ ద లిస్ట్. ద ఎదరైడే వేరియబుల్ రిప్రజెంట్ ద కరెంట్ ఐటమ్ యూజ్డ్ అన్ ఇన్ ఈచ్ లూప్ అన్నమాట. ఇక్కడ ఫర్ డే, ఫర్ డే ఐ ఇన్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే అట్లా రాసాం అనమాట. దీని బదులు డే బదులు నేను ఐ పెట్టా, ఇన్ సేమ్గా ఉంచా. 1 to 20 నెంబర్స్ ప్రింట్ చేయడం కోసం కర్లీ బ్రేసెస్ వాడి, అంటే ప్రిమిథియోస్ ప్రిమిథియోస్ 1 to 10 అని పెట్టాను అనమాట. దెన్ ఓన్లీ ఇట్స్ వర్కింగ్. 1 to 10 ప్రింట్ చేస్తుంది, ప్రింట్ చేస్తుందని ఈవెన్ అండ్ ఆడ్ కండిషన్స్ వాడి ఫైండ్ అవుట్ చేశా. ఓకే. ఓకే, లెట్స్ గో టు వైల్ లూప్ అండి. వైల్ లూప్. సో అక్కడ వైల్ లూప్ లో ఏంటంటే, ఇఫ్ కండిషన్ ఈస్ డూ అండ్ స్టేట్మెంట్ ఈస్ డన్, కౌంట్ ఈక్వల్ టు 1 ఇస్ కౌంట్ ఫ్రమ్ 1 to 5. ఈ ఫైల్ ఈ కండిషన్ కౌంట్ అంటే 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. సో ఇది 1 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా.
ఈ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అయిందాక, సారీ ఈక్వల్ అయిందాక ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుతా ఉంటది. కింద డూ ఎకో ఇస్ 1 ఇస్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఏదైతే వైల్ కండిషన్ ట్రూ అయిందాక లూప్ అనేది రన్ అవుతుందండి, అంతే. సో యూజ్ ఇట్ టు రిపీట్ ద బ్లాక్ ద కోడ్ వైల్ కండిషన్ ఇస్ ట్రూ. మీరు కండిషన్ రాంగ్ లో ఉంది, ఇప్పుడు 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కదా. అవును బ్రో. 1 so 1 is less than equal to 5. Do is less than or equal to 5 until కండిషన్ ట్రూ అయిందాక మనకి ఇది అనేది రన్ అవుతా ఉంటది. సో నేను నీకు ఒకటి ఇచ్చానండి, సో యూజ్ దట్ వన్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇదనమాట. ఇలా చిన్న చిన్న షెల్ స్క్రిప్ట్స్ అవి రాయటం నేను నేర్చుకోవాలి కదా బ్రో. అవును, చిన్నవి వస్తే మీరు తర్వాత ఒక ఒక సర్వీసెస్ రీస్టార్ట్ ఎలా చేయాలి, అది కూడా ఒక ఒక ఫైల్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా ఈజీగా వస్తుంది మీకు, ఇలాంటివి తెలుస్తుంటే. ఇవి తెలియకుండా అవి చేయలేము. ఓకే. ఓకే, ఇది ఏంటంటే అండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఒకసారి చూడండి ఎక్స్ప్లెనేషన్ వైల్ లూప్లో. సో వైల్ లూప్ 1 ఈక్వల్ టు ఇనిషియలైజ్ కంటైనర్ వైల్ ఈక్వల్ టు ఇస్ లూప్ ఇస్ రన్ వైల్ I is equal less than or equal to 20. I equal to 20 అయినాక we can print that value అనమాట, అండ్ print the current value I plus plus incremented by 1 by 1, I by 1 అనమాట. ఈక్వల్ టు 20 అయినాక ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఓకే. ఓకే. ఆ కండిషన్ ట్రూ అయినాక ఆ లూప్ అనేది రన్ అవుతుందండి, అది ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ లూప్ ఏంటి, అంటిల్ లూప్. సో అంటిల్ లూప్ అంటే, ఓకే సారీ, అంటిల్ లూప్ ఏంటంటే యూజ్ ఇట్ టు రిపీట్ ద బ్లాక్ కోడ్ అంటిల్ ద కండిషన్ బికమ్ ఏ ట్రూ. అంటిల్ ద బికమ్ ఏ ట్రూ అయిందాక ఇది కూడా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఓకే. సో వైల్కి అంటిల్కి డిఫరెన్స్ ఏంటి? ఇది దాని అంటే ఆపోజిట్ ఆఫ్ వైల్ అనమాట, ఇది ఆపోజిట్ ఆఫ్ వైల్ అంట. ఓకే. అండ్ యూజ్ ఇన్ దిస్ చార్ట్ అండి, చార్ట్లో పెట్టాను చూడండి. ఏమైంది? 20 నెంబర్ వస్తుంది. ఇది వైల్ అనేది రన్ వైల్ కండిషన్ ఈస్ ట్రూ, అండ్ అంటిల్ అనేది రన్ అంటిల్ కండిషన్ బికమ్ ట్రూ. బోత్ ఆర్ సేమ్ వర్క్ కదా. అవును. ఓకే, సరే అండి, లెట్స్ గో విత్ సమ్ అదర్ కాన్సెప్ట్స్, గో విత్ సమ్ అదర్. నెస్టెడ్ లూప్, లూప్లో ఇంకో లూబా? ఓకే, ఒక్క నిమిషం. నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్.
నేనెప్పుడు ఈ నెస్టెడ్ లూప్ గురించి వినలే, హౌ ఇట్స్ వర్క్. బట్ లెట్స్ సీ అండి. అండ్ చూద్దాం. ఓకేనా, లెట్ మీ ట్రై. చూడండి, నేను ఐ షేర్ దట్ చార్ట్. చార్ట్లో పేస్ట్ చేశాను చూడండి, ద న్యూ మెసేజ్. గో టు లిటిల్ బిట్ ఆఫ్, యా, అదే అండి. లూబ్లో ఇంకో లూబ్, అవుటర్ లూబ్, ఇన్నర్ లూబ్, ప్రింట్ ద ప్రొడక్ట్. అంతవరకు కాదు, అంతవరకు కాదు. జస్ట్ నెక్స్ట్ మీకు ఇస్తున్నా, ఆగండి మళ్ళీ. ఇచ్చాను చూడండి. యా, కాదు కాదు, నేను ఇచ్చాను చూడండి. ఈ లూబ్ నాకు తెలియదు హౌ ఇట్స్ వర్క్ అనేది. ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళే. వన్ టూ ఫోర్ ఫైవ్ ఓకే, అండ్ 2 4 6 10, 3 6 9 12 15, 4 8 12. ఏంటి ఇది? ప్రింట్ ద ప్రొడక్ట్ వితౌట్ న్యూ లైన్ అండ్ మూవ్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్టర్ ఇన్నర్ లూప్ ఫినిష్. అండ్ ఫస్ట్ ఐ అంటే 1 to 5 ఓకే, అండ్ ఇట్ ఈస్ అవుటర్ లూప్. సో ఇన్నర్ లో జే ఇన్ ద 1 to 5. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు 1 నుంచి 1 to 5 ఓకే, అంటే లూబ్ 1 నుంచి 5, అట్లనే టూ నుంచి టూ 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 టూ, అండ్ 3 నుంచి 3 3 3 4 నుంచి 4 4 4, 5 నుంచి 5 5 5. ఓకే, ఇప్పుడు చూసారా, ఇది 2 టేబుల్, సెకండ్ థర్డ్ 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్. ఓకే. అది ఇంటూ చేసుకుంటూ వెళ్ళింది 1 into j. ఇప్పుడు ఆ లూప్ లో ఏంటంటే 1 into j కొడితే ఇప్పుడు వన్, అది మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిందండి. ఇట్ ఈస్ వెరీ మారలేదు కదా ఈ లూప్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకోండి. ఐ విల్ షేర్ దట్ వన్. ఓకే, చూడండి ఎక్స్ప్లెనేషన్. ఇట్ ఈస్ వెరీ, అంటే నాట్ ఈజీ థింగ్, బట్ లూప్ లో ఇంకో లూప్ రావడం అనేది మారలేదు. దీన్ని ఏమంటారు, నెస్టెడ్ లూబా? యా. ఇట్లాంటి ఎవరు రాయమని అడగలేండి, బట్ కాన్సెప్ట్ కాబట్టి చూసాం అంతే. ఓకే, లెట్స్ గో ఎట్ సమ్ అదర్ కాన్సెప్ట్ అండి. ఇంకేమన్నా నెస్టెడ్ లూప్ కాకుండా? లూప్ కంట్రోల్. లూప్ కంట్రోల్, ఇది లాస్టా? అవును బ్రో. ఓకే, బ్రేక్, కంటిన్యూ, ఎగ్జిట్. ఓహో ఇదా. సో చాలా ఈజీ ఉంటుంది కొంచెం, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇది చూడండి, ఇది యూజ్ దట్ వన్.
I'm sharing in the chat. ఓకే. సో ఇక్కడ మనకి ఎప్పుడు బ్రేక్ అవ్వాలంటే కండిషన్ ట్రూ అయినప్పుడు బ్రేక్ అవ్వాలని పెట్టామన్నమాట. సో దెన్ ఇట్స్ బ్రేక్ అయిపోయింది. కొంచెం పైకి రాండి. బ్రేక్, కంటిన్యూ అండ్ ఎగ్జిట్ అని 3 పెట్టాను. సో బ్రేక్ దనమాట. ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు I = 5, అప్పుడు 5కి ఈక్వల్గా 5 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, బ్రేక్ అయిపోవాలి అని పెట్టామన్నమాట. సో బ్రేక్ అయిపోయింది 5కి. ఓకేనా? దెన్ ఇదేంటంటే స్కిప్ అవ్వాలి. 5 తర్వాత స్కిప్ అండ్ కంటిన్యూ. ఇది టైప్ చేయండి. ఇది ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఇది స్కిప్. నెక్స్ట్ సో నాట్ స్కిప్, ఇట్ ఇస్ కంటిన్యూ అనమాట. స్కిప్పింగ్ 5 అండ్ కంటిన్యూ విత్ 6, 7, 8, 9, 10. ఈక్వల్ 5 ఉన్నప్పుడు దాన్ని స్కిప్ చేయాలి, మిగతాది ప్రింట్ చేయమని చెప్పింది. ఓకే, నెక్స్ట్ అండ్ దెన్ గో విత్ అదర్ వన్ అండ్ ఎగ్జిట్. ఇది 3 తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. ఆ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిట్ స్క్రిప్ట్ ఆఫ్టర్ 3, అంటే మిగతా నెంబర్స్ ప్రింట్ అవ్వకూడదు. ఓకే ఓకే, డన్ అండి. సో లూప్ కంట్రోలర్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్స్? లాస్ట్ నెక్స్ట్ చూడండి. ఇంకా ఇవి కాకుండా, ఈ లూప్ కంట్రోల్స్ కాకుండా ఇంకేమన్నా? అప్ అండ్ సో రీడ్ ద ఫైల్. ఆపిల్ బనానా రీడ్ ద ఫైల్ లైన్ బై లైన్. ఓకే, 1 సెకండ్. టిఫిన్ చేశారా మీరు? లేదు లేదు ఓ, చేయలేదు. ఓకే ఓకే, చేయలేదా? If else read the FNR line equal to done file does not exist. ఈ కాన్సెప్ట్స్ రీడ్ బై లైన్ ఈక్వల్ టు. ఓకే ఓకే, సరే అండి. ఐ విల్ షేర్ దట్ వన్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు దట్. దెన్ యూజ్ దట్ స్క్రిప్ట్ అండ్ అబ్జర్వ్ ద ఫైల్. ఏదో ఒకటి ట్రాప్ చేయండి. ఏంటిది? ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేయాలి. ఐ థింక్ ఫైల్ నేమ్ టైప్ చేయాలి.
టైప్ ద ఫైల్. ఫైల్ నేమ్ ఏదో ఒక ఫైల్ నేమ్. ఫ్రేమ్ అనేది లేదు అసలు. ఓహో, దాంట్లో ఉన్న లైన్స్ ని ప్రింట్ చేస్తుంది ఇది. ఏ లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. లైన్ ఈక్వల్ టు హలో, లైన్ ఈక్వల్ టు 2 3 4 లో ఏం లైన్ ఉంది, ఫిఫ్త్ లైన్ లో ఏ లైన్ లో ఉంది, లాస్ట్ లైన్ లో ఏ లైన్ లో ఉంది అంటే లైన్స్ ప్రింట్ చేస్తుంది అంతే. సో రీడ్ లైన్ బై లైన్ అంట కాబట్టి సో ఇట్ ఈస్ ప్రింట్ ద లైన్ బై లైన్ ఇన్ ద ఫైల్. ఓకే. సెకండ్ కాన్సెప్ట్ అండి, రైట్ టు ద ఫైల్ టు ద షెల్ స్క్రిప్టింగ్. రైట్ టు ద ఫైల్. ఓకే, 1 second. అపెండ్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అవుట్పుట్. సరేనండి, నేను కొన్ని కమాండ్స్ ఇస్తున్నాను అండ్ ఇవి వాడండి, ఓకేనా? చూడండి అవి అపెండ్ గురించి చూడండి. Hmm. ఇప్పుడు ఫస్ట్ గ్రేటర్ దాన్ అని ఇచ్చినప్పుడు క్రియేట్ అండ్ ఓవర్ రైట్ ద ఫైల్ అనమాట. క్రియేట్ చేసేది ఆ కంటెంట్ ఓవర్ రైట్ చేస్తుంది. అండ్ డబుల్ గ్రేటర్ దాన్ అంటే అపెండ్ టు ద ఫైల్, దాంట్లో ఆ ఉన్న ఫైల్లో ఏదైనా కంటెంట్ యాడ్ చేయడం కోసం వాడతారు అనమాట. సో టైప్ ఆ రెండు కమెంట్స్ టైప్ చేయండి. లాస్ట్ వన్ బ్రో. ఎకో ఎకో సంథింగ్, ఎకో గ్రేటర్ దాన్ అవుట్పుట్ డాట్ టీఎక్స్ట్, ఎకో లెర్నింగ్ షెల్ స్క్రిప్టింగ్ డబల్ గ్రేటర్ దాన్ అవుట్పుట్ డాట్ టీఎక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, క్యాట్ అని కొట్టండి, ఆ క్యాట్ అవుట్పుట్ డాట్ టీఎక్స్ అని కొట్టండి. ఇక్కడ చూసారా మీరు ఏమైనా ఫైల్ క్రియేట్ చేశారా నానో ద్వారా ఆర్ విఐ ద్వారా? అదే టచ్ ద్వారా. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఈ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ కంటెంట్ లో ఏమైనా అపెండ్ చేయాలి, ఏమైనా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు లెర్నింగ్ షెల్ స్క్రిప్టింగ్ అని మళ్ళీ డబుల్ గ్రేటర్ దాన్ వాడాం అంతే. ఓకేనా? ఓకే. సో దట్ ఈస్ మీన్ ఆఫ్ అంటే మనకి రైటింగ్ రైట్ చేయడం అనమాట. ఓకే, రాదర్ దాన్ దిస్ ఇంకేమైనా ఉన్నాయా? అప్ అండ్ చేసాం కదా బ్రో. యా, అవునండి. చెక్ డైరెక్టరీ ఎగ్జిస్టెన్స్ ఇన్ షెల్ స్క్రిప్ట్. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇది కాకుండా ఇంకొకటి ఉంది బ్రో, ఫైల్ పర్మిషన్స్ వ్యాలిడేషన్ అది షెల్ వద్దు, అది స్క్రిప్ట్. కూడా వద్దు. ఇంకా అంతే ఇంకా అంతే బ్రో. ఇంకోటి ఇచ్చాను ఒక కమాండ్, అది ఎగ్జిక్యూట్ చేయండి. బ్రో ఏమవ్వలేదు. ఏం అవ్వలేదా? అదేంటండి, ఏం పెట్టారు లోపల ఏం? ఆ, అదే కంటెంట్ లో ఉంటది నెంబర్స్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు డబల్ గ్రేటర్ దాన్ ఇచ్చాం కదా, డబుల్ గ్రేటర్ దాన్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది, దాంట్లో నెంబర్ ఆఫ్ టీఎక్స్టీ ఫైల్లో
ఆ ఫైలులో మనకి వన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయి ఉంటాయి. మరి క్యాట్ నెంబర్స్ డాట్ టీఎక్స్టీ అని కొట్టండి, మీకు తెలుస్తుంది. వచ్చిందా? ఓకే. సో వచ్చింది. మనకి డబుల్ గ్రేటర్ దాన్ ఎందుకు ఇచ్చామంటే మనకి అప్ ఎండ్ అవ్వడం, క్రియేట్ అవ్వడం, దాంట్లో ప్రింట్ అవ్వడం అంతా అవును. ఒక ఫైల్కి ప్రింట్ చేయడం అనమాట అది. ఓకే. అండ్ అవుట్పుట్ రీడైరెక్షన్ అని ఒక ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అవుట్పుట్ రీడైరెక్షన్ అని. అండ్ ఐ విల్ షేర్ టు యూ. జస్ట్ ఇది ఒకసారి చదవండి, ఓకేనా? జస్ట్ చదవండి ఒకసారి. నేను చాట్లో ఇచ్చాను. మనకి దీనిలో మనకు తెలిసినవి రెండు ఉన్నాయి, ఇంకా రెండు నేర్చుకోవాలి అంతే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు గ్రేటర్ దాన్ అంటే రీడైరెక్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్. గ్రేటర్ దాన్ గురించి మీకు తెలుసు, ఒక ఫైల్ ని క్రియేట్ చేయడం, దాంట్లో ఓవర్ రైట్ చేయడం. డబుల్ గ్రేటర్ దాన్ అనిస్తే రీడైరెక్ట్ ద అవుట్పుట్ అప్ ఎండ్ టు ద ఫైల్ ఎగ్జిట్. దాంట్లో అప్ ఎండ్ కూడా అవ్వడం. టూ గ్రేటర్ దాన్ నీకు తెలియదు, అండ్ ఎండ్ గ్రేటర్ దాన్ తెలియదు. ఈ రెండు తెలుసుకుంటే అయిపోయింది, ఓకేనా? సో టూ గ్రేటర్ దాన్ ఏంటి, ఎండ్ గ్రేటర్ దాన్ అనేది చూద్దాం. ఓకే, ఓకే. సో మనకి టూ గ్రేటర్ దాన్ కోసం నేను ఈ కమాండ్ ఇస్తున్నాను. జస్ట్ టైప్ ఇట్ దట్ కమాండ్. అప్పుడు ఎర్రర్, క్యాట్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ కొట్టండి, దాంట్లో చూడండి ఏముంటుందో చూడండి. ఎర్రర్స్ డాట్ టీఎక్స్టీ, ఎర్రర్స్, ఎస్ లేదు. నో సచ్ ఫైల్ అండ్ డైరెక్టరీ. ఓకే, ఇంకోటి ఇచ్చాను, అది కూడా చూడండి. ఎల్ఎస్ గ్రేటర్ దెన్ ఎర్రర్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎర్రర్ గో టు ద ఎల్ఎస్ ఫైల్ ఈజ్ నాట్ దేర్. అండ్ ఐ ఇలానే వస్తుందంట క్యాట్ రిజల్ట్ డాట్ టీఎక్స్టీ. సరే అండి, ఇది ఒకసారి నేను చూస్తాను. ఎర్రర్ రీడైరెక్షన్ గురించి ఐ గో విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. సో ఓకే, గ్రేటర్ దాన్ అంటే సేవ్ ద నార్మల్ అవుట్పుట్, టూ గ్రేటర్ దాన్ అంటే సేవ్ ద ఎర్రర్స్ ఓన్లీ, అండ్ బోత్ అవుట్పుట్ అండ్ ఎర్రర్ వీ కెన్ పుట్ ఇట్ హియర్. సరే అండి, ఒకసారి లెట్స్ గో విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. టైము బాగానే అవుతుంది కదా. అది ఇంకేమున్నాయి చూడండి, ఇంకేం లేవా? లేకపోతే సెడ్, సెడ్ ఇంకా సెడ్ కట్, గ్రెప్, గ్రెప్ టిఎఫ్ కట్, కట్ సార్ట్ సార్ట్, ఏడబ్ల్యూకే ఏడబ్ల్యూఎస్కే, ఫైండ్ ఇన్ ఫైండ్, యూనిక్ యూనిక్, డబ్ల్యూసి డబ్ల్యూసి, మోర్ షెల్ కమాండ్. దీని తర్వాత ఏమున్నాయి ఇంకా? కిల్ ఇన్ షెల్ స్క్రిప్ట్ ఓకే, టాప్ ఇన్ షెల్ స్క్రిప్ట్ సెడ్ ఇన్ షెల్ స్క్రిప్ట్
గ్రెప్లిన్ షెల్ స్క్రిప్ట్. ఓకే ఓకే. ఆ, అంతే, అంతమించి ఏం లేవు అనుకోండి ఇక. సరే అండి, నేను ఫాస్ట్గా చెప్తాను. ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పరా? ఇప్పుడు దీని తర్వాత ఏమొచ్చింది? కట్టా, గ్రెప్పా, ఫైండా, సెడ్డా? సెడ్ సెడ్ వచ్చింది బ్రో. ఓకే, సెడ్. సెడ్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ గో విత్ సెడ్ కమాండ్. Replacing old with new and replace the test set editor. బ్రో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేయండి. సెట్ గురించి చెప్తాను, ఓకే? అండ్ దిస్ ఈస్ ఒక ఫైల్ స్క్రిప్ట్ రాయండి ఇక్కడ. నేను ఇచ్చాను, ఆ కంటెంట్ దాంట్లో పెట్టండి. ఈ సెట్ ఏంటంటే రీప్లేస్ ద వర్డ్స్ అనమాట. వితౌట్ ఓపెనింగ్ ద ఫైల్ వీ కెన్ రీప్లేస్ ద వర్డ్ అనమాట. దాంట్లో కంటెంట్ పెట్టండి, మొత్తం పెట్టేసేయండి. అండ్ హలో వేణు లెర్నింగ్ షెల్ స్క్రిప్టింగ్ సెడ్ ఈజ్ పవర్ఫుల్. ఓకే, యా, ఫైన్, గుడ్. అండ్ లెట్స్ గో ఎట్. అండ్ నేను ఒక కమాండ్ చెప్పాను, నేను ఒక కాదు, ఐ నేను ఒక కమాండ్ ఇచ్చాను, అది ఎగ్జిక్యూట్ అయ్యండి. దట్ వన్. సెడ్ అండి, టెస్ట్.txt కాదు, లాస్ట్లో సెడ్ అని పెట్టండి. మీ ఫైల్ పేరు సెడ్ కదా, ఓన్లీ సెడ్, జస్ట్ సెడ్, టీఎక్స్టీ కూడా కాదు. ఎస్, ఎంటర్. ఇప్పుడు ఏంటి? హలో వరల్డ్. ఇందాక హలో వేణు ఉండేది, ఇప్పుడు హలో వరల్డ్ లెర్నింగ్ విత్ షెల్ స్క్రిప్టింగ్ సెడ్ ఈజ్ పవర్ఫుల్. సో వరల్డ్ ప్లేస్లో షెల్ రీప్లేస్ అయింది. సో ఇక్కడ మనకి 3 ఉంటాయి. ఎస్ అంటే సబ్స్టిట్యూట్, అంటే రీప్లేస్ ద వర్డ్. డి అంటే డిలీట్, పి అంటే ప్రింట్, ఐ అంటే ఇన్సర్ట్, ఏ అంటే అపెండ్. అవన్నీ నేను మీకు పెట్టాను చూడండి నోట్ ప్యాడ్లో. మనం ఎస్ వాడాం, మనం ఇచ్చేటప్పుడు ఎస్ వేణు వరల్డ్, వేణు బదులు వరల్డ్ రావాలని పెట్టామన్నమాట. వితౌట్ ఓపెనింగ్ ద ఫైల్ మనకు అవుట్పుట్ ఆ వర్డ్ని రీప్లేస్ చేసి వేణుని రీప్లేస్ చేసి వర్డ్ అని వచ్చింది. అంతకుముందు వేణు అని ఉండే, అంతేనా? అవును బ్రో. యా. సో ఇట్లా మనం వితౌట్ ఓపెనింగ్ ద ఫైల్ వీ కెన్ రీప్లేస్ ద వర్డ్స్ అనమాట. అందుకని వాడతాం ఈ సెడ్ ఎడిటర్ అంటారు దీన్ని. ఓకే. ప్రింట్ ద స్పెసిఫిక్ లైన్స్ అని కూడా ఉంటుంది. ఈ సెట్ కమాండ్ ద్వారా డిలీట్ ద లైన్స్ ఇన్ ద ప్యాటర్న్ ఆర్ ప్రింట్ ద స్పెసిఫిక్ లైన్స్. You want to print any specific lines, we can use this one అనమాట. వన్ ఆర్ ఒక్క నిమిషం ఆగండి. df-hలో సెట్ కమాండ్ ప్రింట్ ద 2 to 5 లైన్స్ ప్రింట్ చేయాలి. ఒక నిమిషం, ఐ గివ్ వన్ కమాండ్. నేను ఒక కమాండ్ ఇచ్చాను విత్ సెడ్ ఎడిటర్ ద్వారా టాప్ 2 లైన్స్ని ప్రింట్ చేయడం అనమాట, బిట్వీన్ 2 to 5 లైన్స్. df-h అంటే హ్యూమన్ రీడబుల్ డిస్క్ ఫైల్ సిస్టమ్స్ వస్తాయి అనమాట. 2 నుంచి 5 లైన్స్, 2 3 4 5, 2 3 4 5 అని 4 లైన్స్ ప్రింట్ చేస్తుంది. ఎంటర్. సో అసలు df-h అని కొట్టండి. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, ఏం ప్రింట్ చేసింది? 4 లైన్స్ వచ్చినాయి ఫస్ట్ కాదు, సెకండ్ నుంచి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ కమాండ్ లో 4 లైన్స్ వచ్చినాయి. 2 3 4 5. 2 లైన్ ఫస్ట్ డేవ్ రూట్ రాలే కదా.
డేవ్ రూట్ అవును. పైన ఫైల్ సిస్టమ్ అనేది. డెవలప్ అది ఫైల్ సెకండ్ సిస్టమ్ కదా. డాష్బోర్డ్. సెకండ్ది అవును. కదా. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా లైన్స్ ని ప్రింట్ చేస్తుంది అది అవును. స్పెసిఫిక్ సెల్ ఎడిటర్ ద్వారా. అంటే సబ్స్టిట్యూషన్ ఇవి కాకుండా లైన్స్ కూడా స్పెసిఫిక్ లైన్స్ మిడిల్ ఆఫ్ ది లైన్స్ ప్రింట్ చేయడానికి వాడతారు అన్నమాట. నెక్స్ట్ కమాండ్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్లైడ్. బ్రో ఇప్పుడు సెడ్ అంటే ఎగ్జాక్ట్‌గా ఏమని చెప్పొచ్చు బ్రో? అది యాడ్ చేయటం అన్నట్ట. సబ్స్టిట్యూషన్స్. ఇది వన్ ఆఫ్ ద ఎడిటర్ ఫైల్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఆర్ రీప్లేస్ అనే సబ్స్టిట్యూట్ అని ఒకటి. ఎడిటింగ్, డిలీటింగ్ విత్ అంటే ఓన్ కంటెంట్ ని డిస్టర్బ్ చేయకోకుండా మనకు అవుట్పుట్ లో డిలీట్ చేయడం కానీ, ప్రింట్ చేయడం కానీ, సబ్స్టిట్యూట్ చేయడం కానీ వాడుతుంది. అండ్ స్పెసిఫిక్ లైన్స్ ని ప్రింట్ చేయడానికి కూడా వాడతారు. ఓకే బ్రో. అంతే, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ గో విత్ నెక్స్ట్ నెక్స్ట్ కమాండ్స్. గ్రెప్ గురించి మీకు తెలుసు కానీ దాని గురించి చెప్పని అవసరం లేదు కదా. గో విత్ నెక్స్ట్ వన్. టిఆర్ 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 ఎక్కువ వాడరండి. ఐ థింక్ ట్రాన్స్లేట్ అండ్ డిలీట్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ఇన్పుట్. టిఆర్ ఫర్ డిలీట్. ఓకే, ఐ డోంట్ నో వై టిఆర్ అనేది కమాండ్ ఎప్పుడు వాడతారో తెలియదు. టిఆర్ కాకుండా ఏడబ్ల్యూఎస్కే ఇంపార్టెంట్ అండి. ఓకే, సరే నేను మీకు టీఆర్ గురించి తర్వాత చెప్తాను. ఐ విల్ షేర్ దెన్ యూ ఇన్వైట్ జాయిన్ దట్ వన్ అండి. టీఆర్ ఏడబ్ల్యూఎస్కే అని మిగతా అది చేద్దాం, ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, మా అంటే 15 minutes అయిపోతుందిలేండి ఎవ్రీథింగ్. ఓకే. ఓకే.